भगवती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। Welcome to Padmavati Degree College, Narsannapeta. I am T.V. Ramanamurthy, Principal of Padmavati Degree College and English lecturer in that college. Now I will tell you about tenses. These tenses are depend upon verbs. ఈ టెన్సెస్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ప్రతి టెన్స్ అన్నది ఈ కాలాలు అన్నది వెర్బుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ వెర్బుల్ని ఏం చేస్తారంటే మనకి ముఖ్యంగా ఈ వెర్బుల్ని ఒకటి మెయిన్ వెర్బ్స్ గాను, రెండు హెల్పింగ్ వెర్బ్స్ గాను, మూడు బీ ఫార్మ్ వెర్బ్స్ గాను, ఫోర్త్ వన్ ఆక్సిలరీ వెర్బ్స్ గాను డివైడ్ చేశారు. అసలు ఈ మెయిన్ వెర్బ్స్ అంటే ఏమిటి? ఇక్కడ మనం చెప్పాం శరీర అవయవంతో చేసే ప్రతి పనిని చెప్పేదే మెయిన్ వెర్బ్ అంటాం. ఈ మెయిన్ వెర్బ్ అంటేనే తెలుగులో ఏంటంటాం అంటే ప్రధాన క్రియ. ఈ ప్రధాన క్రియ అన్నది మన శరీర అవయవంతో చేసే ప్రతి పని. నడుచుట కాళ్ళను ఉపయోగిస్తాం, వాక్. తినుట చేతులను ఉపయోగిస్తాం, నోటిని ఉపయోగిస్తాం. ఇలాగా ఈట్ అంటాం దాన్ని. ఇలాగ మన శరీర అవయవంతో చెప్పే ప్రతి పనిని ఏంటంటామంటే మెయిన్ వెర్బ్స్ అంటాం. ఈ మెయిన్ వెర్బ్స్ని ముఖ్యంగా V1, V2, V3 మీరందరూ నేర్చుకున్నదే. ఇలాగ 3 రూపాలను విభజించారు. V1 అంటే ఏంటి అంటే దాన్నే ప్రెజెంట్ టెన్స్ అంటాం, V2ని పాస్ట్ టెన్స్ అంటాం, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి డౌటు? మనకి టెన్స్లు అనేవి 3 కదండి, ప్రెజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా. మరి ఇక్కడ ప్రెజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్తున్నారు. ఏంటి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? అసలు ఫ్యూచర్ టెన్స్ అని అనకూడదా, పాస్ట్ పార్టిసిపుల్ అనాలి? లేదా ఫ్యూచర్ టెన్స్ని పాస్ట్ పార్టిసిపుల్ అనకూడదా? ఎందుకు దాన్ని ఫ్యూచర్ టెన్స్ అనాలి, దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అనాలి అన్నది మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ మెయిన్ వెర్బులను చేసేటప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని ఎందుకు అంటున్నాం, ఫ్యూచర్ టెన్స్ ఎందుకు అనలేదు అంటే ముఖ్యంగా ఈ మెయిన్ వెర్బ్స్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఏంటది? స్ట్రాంగ్ వెర్బ్స్, వీక్ వెర్బ్స్ అని. ఎక్కువగా మనకి ఉండే 100%లో 75% ఆఫ్ వెర్బ్స్ వీక్ వెర్బ్స్. అయితే ఈ వీక్ వెర్బ్స్ అంటే ఏంటి? సర్వసాధారణంగా పాస్ట్ టెన్స్లో అంటే V2లో వచ్చేదే జనరల్గా V3లోనే వచ్చేస్తుంటుంది. ఇటువంటి వాటిని మనం ఏంటంటామంటే వీక్ వెర్బ్స్ అంటాం. ఈ వీక్ వెర్బ్స్ మనకి వెర్బ్ ఫార్మ్స్లో ఎక్కువగా మనకు ఉండే వీక్ వెర్బ్స్. అయితే ఈ ప్రెజెంట్ టెన్స్లో రాసేటప్పుడు ఈట్ సపోజ్కి ఈట్ అన్నది మనకు కాకుండా మెయిన్ వెర్బ్స్ తీసుకుంటే లీవ్, లెఫ్ట్. లీవ్ అన్నది ఎలాగొచ్చింది మనకి? మెయిన్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లోనే వచ్చింది. మరి పాస్ట్ టెన్స్లోకి వచ్చేటప్పటికి V2లోకి వచ్చేటప్పటికి లెఫ్ట్ అయింది. మళ్ళీ V3లోకి వచ్చేటప్పటికి లెఫ్టే. బై, బాట్, బ్రింగ్, బ్రాట్, ఫాట్. ఇలాగా మనం వెర్బ్స్ అన్నిటినీ కూడాను ఇలాగ మనం డిసైడ్ చేస్తున్నాం అనమాట. అయితే ఇలా చేసేటప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే V2 రూపంలోని ఏదైతే ఉందో V3 రూపంలోని కూడా అదే వచ్చేస్తుంది మీకు. కాబట్టి ఇలాగ V2 రూపాన్ని మనం ఏంటన్నాం? పాస్ట్ టెన్స్ అన్నాం. మరి ఫ్యూచర్ టెన్స్ అనగానే ఇక్కడ వెర్బ్ మారిపోవాలి కదా. మరి V2 రూపంలో వచ్చిందే V3 రూపంలో వచ్చేస్తుంది కదా. కాబట్టి దీన్ని ఏంటంటున్నాం? పాస్ట్ టెన్స్లో వచ్చేదే మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు, ఏంటని? పాస్ట్ పార్టిసిపుల్ అని. పాస్ట్ పార్టిసిపుల్ అంటే మన తెలుగులోనే ఏంటంటే భవిష్యత్ కాలం. భూతకాలంలో వచ్చే క్రియే మళ్ళీ భవిష్యత్ కాలంలో రిపీట్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఫ్యూచర్ టెన్స్ అనకుండా ఏంటన్నాం? పాస్ట్ పార్టిసిపుల్ అన్నాం. పాస్ట్ పార్టిసిపుల్ అంటే భవిష్యత్ కాలము. అయితే దీనిలోకి వచ్చేటప్పటికి మనకి V1 రూపాన్ని డైరెక్ట్గా వెర్బ్ రూపంలోనే ఉపయోగించవచ్చు, V2 రూపాన్ని వెర్బ్ రూపంలోనే ఉపయోగించవచ్చు, V3 రూపాన్ని మాత్రం వెర్బ్గా ఉపయోగించరు. ఎందుకంటే మరి V2 రూపంలోనే వచ్చిందే మళ్ళీ V3 రూపంలోనే వచ్చింది. కాబట్టి దీన్ని మళ్ళీ ఇదే వెర్బ్గా తీసుకోవాలంటే మరి అవ్వదు. కాబట్టి దీనికి ఏంటన్నామంటే V3 రూపాన్ని అసమాపక క్రియ అన్నాం. అంటే ఈ 2 క్రియలతో సమానం కాని క్రియ V3 రూపం.
అయితే ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్కి ఫ్యూచర్ టెన్స్కి మీకు తేడా చెప్పాను. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం, పాస్ట్ పార్టిసిపుల్ అంటే భూత భవిష్యత్ కాలం. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి మెయిన్ వెర్బ్స్ ఎక్కువగా కూడా వీక్ వెర్బ్స్ ఉంటాయి కాబట్టి, వీక్ వెర్బ్స్ ఎలా ఉంటాయంటే V2లో వచ్చే రూపమే V3లోనే వచ్చేస్తుంటుంది. కాబట్టి దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అన్నాం. పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పాను ఏంటని, భూత భవిష్యత్ కాలం. ఓకే, ఇక వచ్చేటప్పటికి మెయిన్ వెర్బ్స్ గురించి మనకు రావాలి. మెయిన్ వెర్బ్స్ గురించి రావాలంటే మెయిన్ వెర్బ్స్ని మనకి V1, V2, V3 అని రూపాలు ఉపయోగించారని చెప్పాం కదా, దాన్నే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అంటున్నారు. ఈ ప్రెజెంట్ టెన్స్లో V1 రూపంలో మనకి ప్రధానంగా 2 మెయిన్ వెర్బ్ రూపాలు వస్తాయి. అది ఏంటంటే డూ, డస్. దీని గురించి మనం ఇప్పుడు చెప్పాలి. ఈ 2 ప్రధాన క్రియారూపాల గురించి చెప్పాలి. డస్ ఈ రూపాలకు వచ్చేటప్పటికి V1లో డూ, డస్ రూపాలు ఉంటాయని చెప్పాను. ఈ డూ, డస్ రూపాలు ఎక్కడ వస్తాయి, ఏమిటి అని మనం తీసుకుంటే, డూ, డస్ రూపాలు అన్నవి ఎక్కువగా మనకి ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రం వస్తుంది. అంటే మనకి ప్రెజెంట్ టెన్స్, మనకి పాస్ట్ టెన్స్ ఇవన్నీ చెప్పుకునేటప్పుడు దానిలో టెన్స్ రకాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే ముందు ఈ డూ, డస్ రూపాలు ఎక్కడ వస్తాయో చెప్తామంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లోను, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వస్తుంది. మరి ఈ డూ లేదా డస్ అని ఉంది కదా, మరి ఈ డూ లేదా డస్ని ఎలాగండి మనం తెలుసుకుంటాము, ఎలాగ డూ రూపంలో ఉండే వెర్బ్ డస్ రూపంలోకి ఎలా చేయగలం? దానికి రూల్స్ ఉన్నాయి. ఏంటా రూలు అంటే, ఒక డూ రూపంలో ఉండే క్రియలో ఉండే ఈ చివరి అక్షరం అది ఓ కానీ, ఎక్స్ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అటువంటి డూ రూపాన్ని డజ్ రూపంలో మార్చాలంటే ఈఎస్ చేర్చాలి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నదనుకోండి, అప్పుడు ఈఎస్ కాదు ఎస్ చేర్చాలి. అలా కాకుండా ఇంకా రూల్స్ ఉన్నాయి. ఏంటి, ఒక డూ రూపంలో ఉండే క్రియలోని చివరి అక్షరం వై ఉండి, చూసారు ఎక్కడ ఉంది, CARRY, వై ఉండి దాని ముందు అక్షరం హల్లు అయితే, జాగ్రత్త చూడండి, పెద్ద చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ CARRY క్యారీ అని ఉంది, చివరి అక్షరం వై ఉంది, దాని ముందు అక్షరం వై ఉండి దాని ముందు అక్షరం హల్లు అయితే, అచ్చులు అంటే మీకు తెలుసు కదా, AEIOU, ఈ 5 అక్షరాలను అచ్చులు అంటాం. ఈ 5 అక్షరాలు కాకుండా మిగిలి ఉండే అక్షరాలన్నింటినీ హల్లు అంటాం, హల్లు అంటాం. వై ఉండి దాని ముందు ఉండే అక్షరం హల్లు అయితే అప్పుడు అటువంటి వెర్బ్ని డజ్ రూపంలో మార్చాలంటే ఈ వై అనే అక్షరాన్ని తీసి ఐఎస్ చేర్చాలి. CARRY క్యారీ. ఏంటైంది, CARRY తీసి ఐఎస్ చేసాం, క్యారీస్. ఇదే రూపం అయింది, డజ్ రూపం. అలాగే హర్రీ, హర్రీ, హర్రీడ్, హర్రీడ్ మనం వెర్బ్లో తీసుకుంటే హరి, HURRY, హరి, వై ఉంది, ముందు అక్షరం ఆర్ ఉంది, వై తీసి ఐఈఎస్ చేర్చాం, హరీస్. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్గా లాస్ట్ తోటి మనం చూస్తున్నాం. ఏంటది, సే. జాగ్రత్త చూడండి, ఇది సే అనే పదాన్ని ఇక్కడ నేను రాశాను. మరి మీరు చెప్పారు కదండి రూలు, వై ఉంటే వై తీసి ఐఎస్ చేర్చాలి కదా, మరి ఇక్కడ ఎస్ వచ్చిందండి, ఐఎస్ రాలేదు, కారణం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్పాను రూల్లోను, వై ఉండి దాని ముందు అక్షరం హల్లు అయి ఉండాలి. కానీ దీని ముందు ఉన్న అక్షరం ఏంటైంది, అచ్చు, AEIOU ఇలాంటి అక్షరాలు ఏవైనా ఉంటే దాన్ని అచ్చులు అంటాం. అచ్చు ఉంది కాబట్టి ఖచ్చితంగా అచ్చులు ఉంటే దానికి పక్కన తప్పనిసరిగా ఏంటి రావాలి, ఎస్ రావాలి. ఇది మనకి డూ రూపాన్ని డజ్ రూపంలో మార్చాలంటే ఏం చెప్పాను, ఓ కానీ, ఎక్స్ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ ఒక డూ రూపంలో ఉండే చివరి అక్షరాలు ఇలాంటివి ఏవైనా ఉంటే దాన్ని డజ్ రూపంలో మార్చాలంటే ఈఎస్ చేర్చాలి. ఇప్పుడు డూ అనే వెర్బ్ని తీసుకున్నాం, దాన్ని డజ్ చేయాలంటే చివరి అక్షరం ఓ కాబట్టి ఏం చేర్చాం, ఈఎస్ చేర్చాం, ఇది డజ్ రూపం అయింది. అలాగే ఎస్ ఎప్పుడు చేరుస్తామంటే ఇలాంటివి కాకపోతే, మరి ఇలాంటివి కాకపోతే మరొకటి ఉంది, ఏంటి చెప్పాను నేను, వై, దాని ముందు అక్షరం హల్ అయితే అప్పుడు వై అనే అక్షరాన్ని తీసి ఐఎస్ చేర్చాలి. మరి వై ఉండి దాని ముందు అక్షరం అచ్చు అయితే వై పక్కనే ఎస్
చేరిస్తే డస్ రూపం అవుతుంది. ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ లేదా డస్ రూపాలని ఏ విధంగా మనం విడగొడతాం. అయితే ఈ డూ లేదా డస్ రూపాలు అన్నవి V1 రూపంలోని భాగం. డూ రూపాన్ని డస్ రూపంలో ఎలా మార్చాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది ఎక్కడ మనకు ఉపయోగపడుతుందంటే మనకి టెన్స్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ రూపాలు అవసరం. ఈ రూపాలు అవసరం అయ్యేటప్పుడు కొన్ని వెర్బుల దగ్గర డస్ రూపం వస్తుంది, కొన్ని నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దగ్గర పక్కన డస్ రూపం వస్తుంది, కొన్నిటి పక్కన డూ రూపం వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే ఈ డూ లేదా డస్ రూపాలు ఎక్కడ వస్తాయని చెప్పాను, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే, మరొక టెన్స్లో రాదు. అయితే ఈ టెన్స్ని మనం చెప్పుకునేటప్పుడు దీని గురించి చెప్దాం. ఇది మనకి దేనిలో భాగం, మెయిన్ వెర్బ్స్లో ఒక భాగం ఇది. ఈ మెయిన్ వెర్బ్స్ని భాగాన్ని V1, V2, V3 అని చెప్పాను. దానిలో ఈ మెయిన్ వెర్బ్స్ V2, V3ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పాను. ఎందుకు పాస్ట్ పార్టిసిపుల్ అనాలి, దీన్ని ఫ్యూచర్ టెన్స్ అనకూడదా అన్నదానికి కూడా కారణం మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ మనకు వచ్చేటప్పటికి సెకండ్ వన్ని మనం ఏంటన్నామంటే హెల్పింగ్ వెర్బ్స్. వెర్బుల్లోని రకాలు అనమాట. ఏంటేంటి మెయిన్ వెర్బ్స్, రెండోది నేను చెప్తుంది ఏంటి హెల్పింగ్ వెర్బ్స్. ఏంటి ఈ హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? ఇవి ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే 8 ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్, వస్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8ని మాత్రమే మనం ఏంటంటామంటే హెల్పింగ్ వెర్బ్స్, ఆర్ దీన్నే మనం పాసివ్ వాయిస్లోను యాక్టివ్ వాయిస్లోను చెప్తుంటారు. ఏంటంటే బీ ఫార్మ్ వెర్బ్స్ అని చెప్తుంటారు. ఇవన్నీ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇవి ఎక్కడ ఉపయోగిస్తాం? ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ ఉపయోగిస్తాం? మనం జనరల్గా హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ ఉపయోగించాలి అంటే, ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ ఉపయోగించాలంటే ముఖ్యంగా ఈ హెల్పింగ్ వెర్బ్స్ 8 కూడా ఎక్కడ వస్తాయంటే, ఒక యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు మనం ఉపయోగించవలసిన వెర్బుల్ హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని? 8. అవి ఏంటి? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్, బీయింగ్. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇంతకుముందే చెప్పాను ఏంటి, ఇంతకుముందు నేను మీకు చెప్పింది ఏంటి అంటే, ఒక ప్రెజెంట్ టెన్స్లో మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ని మనం వెర్బ్గా ఉపయోగించవచ్చు, పాస్ట్ టెన్స్ని మనం వెర్బ్గా ఉపయోగించవచ్చు. కానీ పాస్ట్ పార్టిసిపుల్ని మనం దేనిగా ఉపయోగించకూడదు? వెర్బ్గా ఉపయోగించకూడదు అని చెప్పాను. ఈ రూపాన్ని వెర్బ్గా ఉపయోగించకూడదు, ఈ పాస్ట్ పార్టిసిపుల్ రూపాన్ని. కారణం ఏంటంటే ఇది భవిష్యత్ కాలం కాదు, దీన్ని భూత భవిష్యత్ కాలం అంటాం. మరి దీన్ని ఈ వెర్బ్ను అసలు ఉపయోగించకూడదా? మరి ఈ వెర్బ్ను ఉపయోగించకపోతే ఈ వెర్బ్ ఎందుకంటే మనకు ఉన్నట్టు అని మీకు డౌట్ రావచ్చు. ఈ వెర్బ్ను ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగించాలి అంటే, ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు తప్పనిసరిగా ఈ వెర్బ్ను ఉపయోగించాలి. అలాగే పెర్ఫెక్ట్ టెన్స్లు, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్, ఈ 3 పెర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లోను కూడా ఈ వెర్బ్ను ఉపయోగించాలి. మరి ఇది వెర్బ్ కానప్పుడు మరి ఎందుకండి మనకు వెర్బ్ రూపంలోని ఎలా ఉపయోగిస్తాము అంటే, ఒక పాసివ్ వాయిస్లో మనం ఉపయోగించేటప్పుడు అది వెర్బ్ కాదు కనుక దీన్ని వెర్బ్గా చెయ్యాలి అంటే దానికి ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగిస్తే అప్పుడు అది వెర్బ్ అవుతుంది. డైరెక్ట్గా ఇది వెర్బ్ కాదు. ఉదాహరణకి ఐ ఈట్ యాపిల్, ఐ ఈట్ యాన్ యాపిల్, ఐ ఏట్ యాన్ యాపిల్ అంటాం. ఐ ఈట్ యాన్ యాపిల్ అని అనకూడదు, ఇది తప్పు. ఎందుకంటే V3 రూపం దీన్ని వెర్బ్గా కాదని చెప్పాను కాబట్టి దీన్ని ఏంటంటాం? అసమాపక క్రియ. ఈ 2 క్రియలతో సమానం కాదు కాబట్టి దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అన్నాం. ఫ్యూచర్ టెన్స్ ఎందుకు అనకూడదు, అది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. ఫ్యూచర్ టెన్స్కి పాస్ట్ పార్టిసిపుల్కి ఉండే డిఫరెన్స్. ఇక ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్కి వచ్చేటప్పటికి హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని చెప్పాను? 8. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ ఉపయోగిస్తారని చెప్పాము? ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి మనం ఉపయోగించేటటువంటి హెల్పింగ్ వెర్బ్లే ఈ 8. ఇంతకు దాటించి హెల్పింగ్ వెర్బ్స్ పాసివ్ వాయిస్లో మనకి లేవు. ఈ వెర్బ్సే మనకు పాసివ్ వాయిస్. ఈ 8 వెర్బులతోనే మనకి ఎన్ని టెన్స్లు ఉన్నాయంటే 12. ప్రెజెంట్ టెన్స్ 4 రూపాలు, పాస్ట్ టెన్స్ 4 రూపాలు, ఫ్యూచర్ టెన్స్ 4 రూపాలు. మొత్తం 12 రూపాల్లోనూ 4 రూపాలకి వెర్బ్ రూపం ఉండవు, పాసివ్ వాయిస్ అవ్వదు. అది ఎందుకు అవ్వదు అని చెప్తాను.
ఇక మిగతా 8 టెన్స్లకి పాసివ్ వాయిస్ను మార్చాలంటే V3 రూపాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. పాసివ్ వాయిస్లో ఉపయోగించాలంటే దానికి ముందు తప్పనిసరిగా ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఆ హెల్పింగ్ వెర్బే ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ లేదా వజ్ లేదా వర్ లేదా బీ లేదా బీన్ లేదా బీయింగ్. ఓకే, ఇక్కడ రెండోది హెల్పింగ్ వెర్బ్స్ గురించి చెప్పాను. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి ఉపయోగిస్తాం. ఇది ఉపయోగిస్తే ఇది ఒక్క హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తే పాసివ్ వాయిస్ అవుతుందా అంటే దీంతో పాటుగా V3 రూపాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి పాసివ్ వాయిస్లో. ఓకే, సెకండ్ వన్ మనకు అయిపోయింది. థర్డ్ వన్కి వచ్చేటప్పటికి వెర్బుల్లోనూ బీ ఫార్మ్ వెర్బ్స్ అని ఉన్నాయి. ఈ బీ ఫార్మ్ వెర్బ్స్ ఎన్ని అంటే అవి 3. ఏంటి? 1 బీ, 2 బీన్, 3 బీయింగ్. ఎందుకన్నారు దీనికి బీ రూపాలు వెర్బ్లో అంటే బీఈ ఇక్కడ ఉంది, బీన్లో కూడా బీఈ స్టార్ట్ అయింది చూడండి, బీయింగ్లో కూడా ఏంటుంది? బీఈ ఉంది. అంటే బీఈతో స్టార్ట్ అయినవి కాబట్టి దీన్ని బీ రూపంలో ఉండే క్రియలు అని ముఖ్యంగా మనం అనుకున్నాం. ఏంటి ఈ బీ రూపంలో ఉండే క్రియలు? ఎందుకండి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చాలంటే మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగం అని చెప్పాను కదా. ఏంటి? ఇవి అన్నీ కలిపి హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్లో ఉండే వెర్బ్స్లో ఉండే భాగమే బీ, బీన్, బీయింగ్. ఈ 3 ఇవి. ఈ యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఈ హెల్పింగ్ వెర్బులతో పాటుగా V3 రూపాన్ని మనం ఉపయోగిస్తాం. కానీ మనకి ఒక 4 టెన్స్ల్లోనూ పాసివ్ వాయిస్ రాదని చెప్పాను. ఏంటి ఆ 4 టెన్స్లు అంటే ప్రెజెంట్ టెన్స్లో 4వది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్లో 4వది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో 2వది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో 4వది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి దానికి ఎందుకండి పాసివ్ వాయిస్ రాదు? ఒక యాక్టివ్ వాయిస్ దానికి వస్తుంది, ఎందుకు పాసివ్ వాయిస్ రాదు అంటే ఒక యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు 2 బీ రూపంలో ఉండే క్రియలు ఒకదాని పక్కన ఒకటి రాకూడదు. బీ బీన్ కానీ, బీ బీయింగ్ కానీ, బీన్ బీయింగ్ కానీ ఇలాగ 2 పక్కన రాకూడదు. ఇలా వస్తే దాన్ని పాసివ్ వాయిస్లో ఉపయోగించకూడదు. కాబట్టి ఈ బీ రూపంలో ఉండే క్రియలు సపరేట్గా పాసివ్ వాయిస్కి సంబంధించి మనం చెప్పుకున్నాం. అంటే వెర్బ్లో భాగాల్లో ఇది మెయిన్ వెర్బ్స్ ఒకటి చెప్పాను, 2 హెల్పింగ్ వెర్బ్స్ చెప్పాను, 3 బీ ఫార్మ్ వెర్బ్స్ చెప్పాను. ఇక 4వది ఆక్సిలరీ వెర్బ్స్ వెర్బుల్లోను. అంటే నేను ఇక్కడ ఆల్రెడీ టెన్స్లు అని చెప్పాను. టెన్స్లు మనకు రావాలంటే ఖచ్చితంగా ఏంటి తెలియాలి? వెర్బ్స్ తెలియాలి. ఆ వెర్బులు ఏవేవి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను టెన్స్లకు వచ్చే ముందు. ఇక 4వది ఏంటంటే ఆక్సిలరీ వెర్బ్స్. ఈ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏవేవి అంటే మనకి ఇక్కడ ఉండే ఇంతకుముందు చెప్పిన వెర్బులు కాకుండా మిగిలినవి ఏంటవి? డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షల్, షుడ్, విల్, వుడ్ నేను రాయలేదు, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. వీటినన్నిటినీ కూడాను మనం ఏంటంటామంటే ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. ఈ ఆక్సిలరీ వెర్బ్స్ మనకి ఎక్కడ ఉపయోగిస్తామంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇది ఈ 3 కూడాను మనకి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ 3 కూడాను పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో కూడా మనం ఉపయోగిస్తాం. పర్ఫెక్ట్ టెన్స్లో మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మళ్ళీ ఈ వెర్బ్ యొక్క V3 రూపాన్ని ఉపయోగించాలి. V3 రూపం వెర్బ్ కాదు. మరి వెర్బ్ అవ్వాలంటే దానికి ముందు తప్పనిసరిగా ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్ను కూడా ఈ రూపం ఉపయోగిస్తున్నాం. హెల్పింగ్ వెర్బ్ లేదు అంటే దీనిలో ఏంటి ఉపయోగిస్తున్నాం మనం? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనే ఆక్సిలరీ వెర్బ్ను ఉపయోగించి V3 రూపాన్ని ఉపయోగిస్తే అప్పుడు ఈ 2 కలిపితేనే వెర్బ్ అవుతుంది, లేకపోతే వెర్బ్ అవుతుంది. ఇది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి డూ, డస్, డిడ్ అనే 3 ఇక్కడ రూపాలు చెప్పారు కదండి మీరు. డూ, డస్, డిడ్ ఇలాంటి రూపాలు చెప్పారు కదా. మరి ఇక్కడ మీరు చెప్పేటప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్లో అన్నారు, మరి ఇక్కడ డూ, డస్, డిడ్ మళ్ళీ ఆక్సిలరీ వెర్బ్లో చెప్పారు. ఏంటి కారణం అంటే ఈ డూ లేదా డస్ లేదా డిడ్ అన్నది నెగిటివ్ రూపాలను ఉపయోగించడానికి ప్రెజెంట్ టెన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ రూపాలను ఉపయోగించడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఐ సింగ్ సాంగ్స్, ఐ do not sing songs. He reads books, he does not read books. Does not read, not reads.
హీ గేవ్ ఏ పెన్. హీ డిడ్ నాట్ గివ్ ఏ పెన్. చూసారా ఇక్కడ ఏంటి ఉపయోగించాను? డూ, డస్, డిడ్. ఈ 3 రూపాలు ఆక్సిలరీ వెర్బ్లోని భాగాలు. ఇది ఎప్పుడు ఉపయోగిస్తున్నాం మనం? నెగిటివ్లోనే ఉపయోగిస్తున్నాం. డూ యూ సింగ్ సాంగ్స్? నువ్వు పాటలు పాడతావా? డస్ హీ సింగ్ సాంగ్స్? అతను పాటలు పాడతాడా? డిడ్ హీ సింగ్ సాంగ్స్? అతను పాటలు పాడాడా? ఇలాగ మనం చెప్పటానికి మనం డూ, డస్, డిడ్ నెగిటివ్లోని కానీ అలాగే ఇంటరాక్టివ్స్లోని కానీ ఇలాగ మనం ఉపయోగిస్తాం. కానీ డైరెక్ట్గా వెర్బ్ రూపాన్ని ఉపయోగించాలంటే దీని తాలూకా మెయిన్ వెర్బుల్ని ఉపయోగించాలి. ఐ సింగ్ సాంగ్స్ అనాలి కానీ ఐ డూ సింగ్ సాంగ్స్ అని అనకూడదు. ఎందుకు? డూ అని వచ్చిందంటే నాట్ అని రావాలి, లేదా డూ అన్నది స్టార్టింగ్లో ఇంటరాక్టివ్ రూపంలోనే రావాలి. కానీ డైరెక్ట్గా ఇలా రాకూడదు. ఐ సింగ్ సాంగ్స్ అన్నాం. సింగ్ అన్నది డూ రూపం కాబట్టి ఐ డు నాట్ సింగ్ సాంగ్స్. హీ సింగ్స్ సాంగ్స్. సింగ్స్ అన్నది ఇచ్చాం డజ్ రూపం కాబట్టి ఇక్కడ ఏం చేసాం? హీ డజ్ నాట్ సింగ్ సాంగ్స్. హీ శాంగ్ సాంగ్స్ అన్నాం. శాంగ్ అన్నది ఏ రూపం? డిడ్ రూపం, V2 రూపం. హీ డిడ్ నాట్ సింగ్ సాంగ్స్ అని నెగిటివ్ రూపంలో ఉపయోగించాం. అలాగే డూ 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 యూ సింగ్ సాంగ్స్? డస్ హీ సింగ్ సాంగ్స్? డిడ్ హీ సింగ్ సాంగ్స్? ఇలాగ ఇంటరాక్టివ్లో ఉపయోగిస్తున్నాం. ఇది దేలోను భాగాలు, ఆక్సిలరీ వెర్బ్స్లో భాగాలు. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎక్కడ ఉపయోగించాలని చెప్పాను? పర్ఫెక్ట్ టెన్స్లో, యాక్టివ్ వాయిస్లోను. మళ్ళీ పర్ఫెక్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్కి వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ రూపం వస్తుంది కాబట్టి దీనికి ఉపయోగించేది మనకి ఏంటంటే బీన్. ఇది ఎక్కడ ఉపయోగించాలి? ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ ఉపయోగించాలి? ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను నేను. ఇక షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఇవెప్పుడు కూడా ఈ రూపాలని జనరల్గా మనం ఫ్యూచర్ రూపాల్లోనే ఉపయోగిస్తాం, ఫ్యూచర్ టెన్స్లోనే ఉపయోగిస్తాం ఇలాంటి రూపాలని. ఎక్కడ ఈ ఫ్యూచర్ టెన్స్లను ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే వెర్బులు. అంటే టెన్స్ని మనం చేయాలంటే ఈ టెన్స్లు అన్నవి దేని మీద ఆధారపడి ఉంటుంది? వెర్బ్స్ మీద ఆధారపడి ఉంటుంది. వెర్బ్స్ ఎన్ని రకాలు? మెయిన్ వెర్బ్స్ 1, 2 హెల్పింగ్ వెర్బ్స్, 3 బిఫార్మ్ వెర్బ్స్, 4 ఆక్సిలరీ వెర్బ్స్. ఓకే, ఇక్కడ మీకు హెల్పింగ్ వెర్బ్స్ గురించి చెప్పాలని అనుకున్నాను. ఏంటి ఆ హెల్పింగ్ వెర్బ్స్, ఎక్కడ ఉపయోగిస్తారో ఏంటి అంటే మనకి ఉండేటటువంటి టెన్స్ల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి మనం ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్ లేదా యామ్ లేదా ఆర్, ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఒక సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి వజ్ లేదా వర్ అనే 2 హెల్పింగ్ వెర్బ్స్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఒక సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి బీ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 సింపుల్ టెన్స్లు చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ 3లో ఏదో ఒకటి ఉపయోగించాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ 2లో ఏదో ఉపయోగించాలి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో దీన్ని ఉపయోగించాలి బి అన్నది. మరి ఇక్కడ 2 మిగిలిపోయింది. కానీ మనకి టెన్స్లు ఎన్ని ఉన్నాయి? ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి 3 ఉన్నాయి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్కి సంబంధించి 3 ఉన్నాయి, పర్ఫెక్ట్కి సంబంధించి 3 ఉన్నాయి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించి 3 ఉన్నాయి, మొత్తం 9 ఉన్నాయి. దానిలో 4 వెర్బులు మన కంటిన్యూస్ టెన్స్లో రాదు. ఏంటది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకు రావు అంటే ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చేటప్పుడు 2 హెల్పింగ్ వెర్బ్స్ బీగా, బీను, బీయింగ్, బీయింగ్ పక్కన రాకూడదు, వాటిలో అలాగ వస్తాయి కాబట్టి దాన్ని పాసివ్ వాయిస్లో ఉపయోగించాం. ఇప్పుడు 3 టెన్స్ల గురించి చెప్పాం. అంటే మిగతా 4 టెన్స్లు తీసేస్తే మనకు ఉండిపోయినవి ఇప్పుడు ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ వాయిస్ లేదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ దీన్ని ఏ యాక్టివ్ వాయిస్లు ఉన్నాయి, దానికి పాసివ్ వాయిస్లు ఉన్నాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ పాసివ్ వాయిస్లు రావు, ఓన్లీ యాక్టివ్ వాయిసే. ఎందుకు? దానికి ఇలాంటివి వస్తాయి కాబట్టి. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి మనం ఉపయోగించేది ఈజు లేదా యామ్ లేదా ఆరు. సింపుల్ పాస్ట్ టెన్స్ని యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మనం మార్చడానికి ఉపయోగించేది వజ్ లేదా వర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యాక్టివ్ వాయిస్ని వాక్యాన్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి మనం ఉపయోగించేది బి. ఇక కంటిన్యూస్ టెన్స్లు 2 ఉన్నాయి కదా. ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్.
ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని కానీ లేదా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని కానీ పాసివ్ వాయిస్లో మనం మార్చడానికి ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ బీయింగ్. ఇక లాస్ట్కి మిగిలిపోయింది ఏంటి? పెర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ కానీ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ కానీ ఈ 3 పెర్ఫెక్ట్ టెన్స్లో ఏ పెర్ఫెక్ట్ టెన్స్నైనా పాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చాలంటే మనం ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ బీయింగ్. ఇవి మెయిన్ వెర్బ్స్ అని చెప్పాను. మెయిన్ వెర్బ్స్లో డన్ రూపాన్ని చెప్పాను, దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారని చెప్పాను. దీన్ని ఫ్యూచర్ టెన్స్తో నేను టాలీ చేసి చెప్పాను. రెండోది దీనిలో ఉండే డూ డజ్ రూపాలు ఎక్కడ ఉపయోగిస్తాలో చెప్పాను. రెండోది హెల్పింగ్ వెర్బ్స్, ఈ హెల్పింగ్ వెర్బ్స్ 8 ఓన్లీ పాసివ్ వాయిస్లో మాత్రమే ఉపయోగిస్తామని చెప్పాను. ఇక మూడోది బీ ఫార్మ్ వెర్బ్స్. బీ ఫార్మ్ వెర్బ్స్ ఏవేవి? బీ, బీన్, బీయింగ్. ఈ 3 బీ ఫార్మ్ వెర్బ్స్ మనకి ఎప్పుడు కూడాను ఒక యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఉపయోగి రీడింగ్ బుక్స్. బుక్స్ విల్ బీ బీయింగ్ రెడ్ బై మీ, అది మనకు వస్తుంది. ఇక్కడ ఏంటి వచ్చింది? బీ బీయింగ్, 2 బీ ఫార్మ్ వెర్బ్లు వచ్చింది. కాబట్టి దానికి కూడా ఏంటి ఉండదు? పాసివ్ వాయిస్ ఉండదు. అంటే ఇక్కడ పాసివ్ వాయిస్లో ఉండని సందర్భాలన్నీ ప్రెజెంట్ టెన్స్లో 4వది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్లో 4వది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో 2వది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, 4వది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మొత్తం 4 టెన్స్లకి పాసివ్ వాయిస్లు ఉండవు. మొత్తం 12 టెన్స్లో 4 టెన్స్లు పోతే ఎన్ని టెన్స్లు ఉన్నాయి? 8 టెన్స్లు. ఈ 8 టెన్స్లకి మనం ఉపయోగించే పాసివ్ వాయిస్లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏవేవి? 8. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈజ్, యామ్, ఆర్ ఎక్కడ ఉపయోగిస్తాం? ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి. సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి వాజ్, వర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి బీన్, బీ. అలాగే ప్రెజెంట్ కంటిన్యూషన్స్ పాస్ట్ కంటిన్యూషన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి మనం ఉపయోగించేది బీయింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండే యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ని మార్చడానికి మనం ఉపయోగించేది బీయింగ్. ఇక లేని టెన్స్లు ఏవేవి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్స్, ఫ్యూచర్ కంటిన్యూషన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్స్. ఈ టెన్స్లకి పాసివ్ వాయిస్లు ఉండవు. కానీ మొత్తం 12 టెన్స్లకి ఏంటి ఉంటాయి? యాక్టివ్ వాయిస్ రూపాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.